అరే ఈ సినిమా తెలుసా మొన్న రిలీజ్ అయింది ఏదో రాజు వెడ్స్ రాంబాయ్. ఇవి అదే లాస్ట్ క్లైమాక్స్ అంటే బ్రో అసలు హీరో హీరో ఉమ్. వాట్స్ గాన్ ఆ, అన్నారు కానీ అది లేదంట. ఇంకోటి ఇంక దానికంటే దారుణమైన క్లైమాక్స్ ఒకటి విన్నాను నేను, కానీ స్పాయిలర్ నేను ఎందుకు కూడా చెప్తాను. ఒకటి విన్నా. ఇంజెక్ట్ వాళ్ళ నాన్న చేస్తారు. గవర్నమెంట్ డాక్టర్ సంథింగ్ ఎక్కడ పనిచేస్తాడు, వాళ్ళ నాన్న హెచ్ఐవి ఇంజెక్ట్ చేస్తున్నట్టు ఆ హీరోయిన్ కి. హీరోయిన్ కి హీరో కాదు, హీరోయిన్ కి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దానికన్నా కదరా నాయన ఇందిరా అది. అదే కదరా అయ్యా. సీరియస్లీ అన్న, హీరోకి హీరోయిన్ కి హెచ్ఐవి అన్న హీరోకి ఎయిడ్స్ అన్న, హీరోయిన్ కి ఎయిడ్స్ అన్న. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత హెచ్ఐవి ఇంకా పెరుగుతుంది అంటాడు సెంతిలు. సరే ఇది ఒరిజినల్ స్టోరీ. ఏంది లేకపోతే మేము చెప్పేది మరి ఎందుకు ఇంత బాధతో చెప్పేది? తెలీదురా. మనం ఎవరు లవ్ చేయలేదు, ఎవరు తీసుకోలేదు. ఒక విలేజ్ లో జరిగిన రియల్ స్టోరీ. హీరో డైరెక్టర్ వాళ్ళ ఊర్లో జరిగింది అన్నట్టు చెప్పాడు డైరెక్టర్. అది మీరేమో చేసుకుంటా ఉన్నారా బుత్లా వైపు వచ్చింది. అయ్యా ఏం పలరా మీరు చేస్తే అప్పుడే కరెక్ట్ ఇచ్చారు. మేమంతా అప్పుడు దీన్ని కట్ చేయి. అప్పుడు అంత కరెక్ట్ గా ఎలా తెలుసుకున్నారు అనింది అనుకో పక్క నుంచి. నేను కొన్నిసార్లు అనుకుంటాను అనమాట, కొన్నిసార్లు కోపంలో అంటాను కదా, ఏంటో మా ఆవిడొచ్చి ఎందుకు అన్నిసార్లు చెప్పుకుంటావు, తెలిసిందే కదా. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఒకసారి తెలుసా మా అన్నయ్య లిటరల్లీ మా అమ్మకు ఫోన్ చేసి, మా అమ్మ ఫోన్ లో ఉందని విషయం మర్చిపోయి వాళ్ళ ఫ్రెండ్ని పచ్చి పచ్చి పూతలు తిట్టాడు. పెళ్లికి ముందు నేను ఏం చేస్తానో తెలియదు కదా. శశిగారు పక్కన పవర్ హౌస్ అంటాడు. సినారియో చెప్తా, దాని ముందు సినారియో చెప్తా. ఒకసారి వచ్చేసి నేను వైసిటీ ఆడుతున్నా, శశి పక్కన కూర్చొని చూస్తున్నాను అనమాట. శశి వచ్చి ఎమోషన్ లో ఒకటి చంపాలి వైసిటీలో, వచ్చి చెప్పాను ఆ దొంగనా కొడుకు కొడుకుని అన్నాడు అనమాట. మా నాన్న మా అమ్మ ఇద్దరు వచ్చేసి ఏందో మాటలు, ఏందో దొంగనా కొడుకే కరెక్ట్గా మెయిన్ ఇన్సిడెంట్ జరగడానికి ఒక 1 year బ్యాక్ అనమాట. మీ అన్నయ్య చూసి నేర్చుకో, వాడు బూత్లో మాట్లాడు, వాడంటే మాట్లాడతాడు, ఇది అన్నారు. తర్వాత కట్ చేస్తే అసలు నాకు నేర్పించిందే కాదు. నేను వచ్చేసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. మా అమ్మకి ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసేసి వచ్చేసి మా ఫ్రెండ్ అదే టైంకి వెళ్ళాడు అనమాట. రే నా కొడుక, నీ పుస్తకాలని దాంట్లో పెడతా, బ్యాగ్ లో పెట్టను, అది పచ్చిపోలు తిరుగుతున్నా. ఈ కన్వర్సేషన్ 15 minutes రన్ అయింది. 15 minutes తిస్తానే ఉన్నా నేను ఆకుండా. మా అమ్మ సుప్రమధ్యలాగా రక్తం చూసుకుంటా. నేను ఫోన్ చూసి వెంటనే మా అమ్మ లైన్ లో ఉందనే విషయం చూసి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తా. హాఫ్ డే బ్లాక్ ఫోన్ చేసేసి ఆడ పక్కన పెట్టేసా. ఇక సాయంత్రం వచ్చేసి 4 గంటలకు ఫోన్ చేశాను అనమాట. మా నాన్న ఎత్తి ఏంట్రా బూతులు మాట్లాడావంట గలీజ్ గా, నేను ఏం కొత్త కొత్త నేర్చుకుంటున్నావు అన్నాడు. మా అమ్మ వాడేనా అనింది. అవును వాడే అంటే, ఇటీ పోనీ ఓరా చెత్త కుప్ప అది. ఇది కూడా కాదు, వీడు వచ్చేసి ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ నంబర్ నా మొబైల్ లింక్ చేసి ఎవరినో గెలికాడు. ఎందుకు? అరే మా స్కూల్ వాళ్ళని గెలికారా. వాడు రాత్రి 9:30 ఫోన్ చేసి
రే నువ్వు ఫేక్ అకౌంట్ లో పెట్టుకుంటావు, ఎవడరా నువ్వు అది ఇదని నన్ను వేసుకుంటున్నాడు. ఒరే నాకు తెలియదురా స్వామి, అసలు ఎవడరా స్వామి అని నేను అంటుంటే ఈ లోపల మా నాన్న వేసి ఏం చేస్తున్నావురా నువ్వు, ఫేక్ అకౌంట్ అది ఇది అని చెప్పి వచ్చి గోవ వాళ్ళకి అనమాట. మా డాడీ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ అంటే ఏదో పెద్ద బ్యాంక్ అకౌంట్ స్కామ్ చేసేస్తున్నారు. అంతా నన్ను చావగొట్టి అంతా పక్కన పెట్టి నిన్నేమన్నా నిన్ను తిట్టాడు, నేను పక్కనే మా డాడీ పక్కనే ఉన్నా, మూతి మీద దడేలా కొట్టాడు. వాడి మీద వాడిని కొట్టాడు, ఒక దెబ్బ నాకు 2 పడ్డాయి ఆపింగ్. వాడిని ఎందుకు కొట్టింది? ఏదో ఊరికి పడ్డాడు కదా, అది తెలియదు కదా. తెలియదు కదా, ఏం చేయలేదు వాడే చేశాడు అని చెప్పా. అయినా నిన్న ఎక్కువ కొట్టారా? నాకు 2 పడ్డాయి. పడింది పక్కన పెట్టు, నేను ఏడుస్తుంటే మా నాన్న పక్కన నుంచి వచ్చి ఇప్పుడు శశికి ఏం ప్రాబ్లం కాదు కదా అంట. పోలీసులు అరెస్ట్ చేస్తారు. నాన్నకు ప్రేమతో శశికి కాదు నాన్న, నువ్వు కొట్టిన డబ్బులకు నాకు ప్రాబ్లం అయినా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే మరి. ఓకే, See you. bye bye. Signing off. Bye bye. Signing off. Bye.